అలసిపోయాను. ఈ ఒకసారి నువ్వు నడుపు. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో నలుగురిని కొట్టాలి. కొట్టాక నీకు ఆనకి ఇచ్చేస్తాం. ఏంటి? ఇంకో నలుగురిని కొడతావా? ఎలా కనపడుతున్నా నీకు? ముందేమో నన్ను కొట్టావు, ఆ తర్వాత ఎవడో ఇంటికెళ్ళి వాణ్ణి కొట్టావు. జస్ట్ ఇప్పుడే 30 మందిని కొట్టావు, కొట్టించుకున్నావు. లైఫ్ అంటే కొట్టుకోవడమేనా? నలుగురిని కొడతాడంట, నలుగురిని. అయినా ఇందాక బట్టల గురించి ఏదో అన్నావు, విప్పుకోవడం కప్పుకోవడం అని. దాని గురించిన క్లారిఫికేషన్ నీకు లైఫ్ మీద లేదు. అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసా? చెప్పు, తెలుసా? ఇంతకుముందు మనం హాస్పిటల్ తీసుకెళ్ళామే, ఆ పాప చనిపోయింది. మనిషి జీవితంలో 2 ఉంటాయి, పుట్టడం, చావడం. పుట్టడం మామూలే, కానీ చావడం అన్నది చూసావా, అందులో 2 ఉంటాయి, చావటం, చంపబడటం. ఆ పాప చంపబడింది. ఆ పాప లైఫ్ అంతేనా? రేపు ఇంకోటికి ఇదే జరుగుద్ది. వాళ్ళ లైఫ్ అంతేనా? రేపు నీకేది జరగచ్చు. నీ లైఫ్ అంతేనా? ఆ పాప చనిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. రేపు ఇంకెవరికి ఇలా జరగకూడదని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. కాంట్రాక్టర్ నరసింహ అంటే ఎవరు? చేసేవాళ్ళం మేమే, కానీ చేయించేవాడు వేరొకడు ఉన్నాడు. సార్, నేను తప్పుడు మాట్లాడాను సార్. తప్పు సార్, నేను లేడు సార్. నీ కారణంగా 3 ప్రాణాలు పోయాయి. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇందులో 50 లక్షలు ఉన్నాయి. అంటే 50 లక్షలు తీసుకుని ఈ పేపర్స్ నీకు ఇచ్చి వెళ్ళిపోతాను అనుకున్నావా? మొత్తం ₹1 కోటి. కోటిచ్చి కొనేద్దాం అనుకుంటున్నావా? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నువ్వు వేసిన రోడ్డు వల్ల 3 ప్రాణాలు పోయాయి. ఇది తీసుకెళ్ళి అప్పగిస్తే నీ బ్రతుకు కుక్క బతుకే. సార్, నాకు డబ్బులు సార్, నేను తప్పుడు మాట్లాడాను సార్.
ఇప్పుడు ఈడి బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయింది. తప్పు నాదే సార్. 5 కోట్లు అడిగింది తప్పే సార్. నన్ను క్షమించండి సార్. నన్ను వదిలేయండి సార్. ఏయ్ ఎంతసేపు అవుద్ది? వీడేంటి ఇక్కడ? రే ఎవడ్రా నువ్వు? నిన్నేబే. పంచ్కి కేర్ ఆఫ్ అడ్రస్ రా నేను. పంచ్ అంటే ఏందిరా? ఏందిరా పంచు? ఏం చేస్తావురా నువ్వు? వద్దన్నా, వాడు పెద్ద సైకో నా పక్కన. నేను చెప్పేది వినన్నా. వద్దన్నా. అన్నా చెప్పాను కదన్నా. వాడు వెళ్ళేదాకా మనం దాకో. బొచ్చు బాగా పెంచావు. ఏ షాంపూరా? పడేసోళ్ళ సారా ఇంత గట్టిగా ఉందేంట్రా? నేనెవడో దాసగాడి కోసం వస్తే మధ్యలో మీ సోదేంది బే? రే అరుస్తే టెంప్ట్ అవుతే రొగ్గొడతా. రే వద్దురా. తెల్ల చొక్కా తెల్ల లుంగి వేసుకున్నావు అంటే నువ్వేరే దాసగాడివి. నీ సీడు చినిగింద్రోయ్. అన్నా అన్న దగ్గర పోతున్నానా? పోనీరా పోనీ, మన దగ్గర రాలేదుగా, అది చాలు, మూసుకో. ఎవర్రా నువ్వు? డబ్బుల కోసం ఏమని చేస్తారా? ఉచ్చుడు తాగుతారా? కొత్త చొక్కారా? పెన్షన్ డబ్బులతో కొన్న కొత్త చొక్కారా? పందులాగా బతుకుతున్నాయి, కుక్కలాగా బతుకుతున్నాయి. మనిషి పుట్టి నువ్వెందుకు మనిషిలాగా బతకట్లేదు? అన్న గుర్తుండానా? అన్న నువ్వు నాకు భయం అవుతుందన్నా. నాకు మాత్రం భయమేదా? మనం వెళ్తే మనల్ని కొడతాడు. మీ వల్ల ఏదైనా ప్రాణం పోతే 50,000 లక్ష రూపాయలు విలువ కడతారా? చెప్పరా, చెప్పు. నీ ప్రాణం విలువెంతో చెప్పు. నీ ప్రాణం విలువెంతో చెప్పు. ఎవడరా నువ్వు? నేను గవర్నమెంట్ ఆఫీసర్ సార్. వీడు వాళ్ళ 3 ప్రాణాలు పోయింది సార్. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి సార్. ఆధారాలను దగ్గర పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారా? వీడు లుంగి తొడుక్కున్న లంగగాడవని నువ్వే అంటున్నావు. అలాంటి వాడితో బాతగానేంది బే? వీడు కోటి ఇస్తాడు సార్. అయినా నేను లొంగలేదు సార్. కోటి ఇస్తే లొంగలేదు, 2 కోట్లు ఇస్తే, 3 కోట్లు ఇస్తే అది గలారా బిజినెస్ చేస్తారా? నాకు డబ్బు వద్దు సార్. బిజినెస్? నేను సిన్సియర్ ఆఫీసర్ సార్. నువ్వు సిన్సియర్ ఆఫీసర్? సిన్సియర్ అంటే అర్థం తెలుసా? బిజినెస్ చేస్తావురా? చెప్పరా, చెప్పు. నీ సంగతి ఏంటో చెప్పు. గుడ్డ లేకుండా పుట్టావు, గుడ్డ లేకుండా పోతావు. మధ్యలో గుడ్డలు వేసుకున్నా చెప్పి సింధులు వేస్తే ఇలాగే సినిగిపోద్ది. నేనెవరో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? రే కొట్టొద్దు అని ఫీల్ అయిన వాడిని గెలిగించుకోవడం కొట్టించుకోవడం. సరే చెప్పరా. గంట కాదు 24 గంటలు మొత్తం నీకే గడేస్తా. నువ్వడో చెప్పు. నేను చెప్పు. మా నాన్నే ఎందుకు కొడుతున్నావు? అయితే ఇంకో 2 ఎక్కువ పడాలి. చెప్తున్నాను కదా మా నాన్నని. ఆడికి చెప్పు. ఇప్పుడు ప్రాణం కోసం ఇదంతా అవసరమా అని. నానంటాడు తగినంత వరకు అంతా బానే ఉంటది. తగిలితే చూడు ఇలా ఉంటది. చెప్పాడికి.
ఐ లవ్ యూ నే ఐ లవ్ యూ. ఏంటే అలా చూస్తున్నావు? నీ బాబుని కుమ్మి మరి నీకు ఐ లవ్ చెప్తున్నాను చూస్తున్నా. నువ్వేంట్రా నేను కొట్టి మరి మీ అమ్మాయితో మాట్లాడుతున్నాను చూస్తున్నా. తెలుసే నాకు టైమింగ్ తప్పని తెలుసు, బట్ నా ఫీలింగ్ మాత్రం కరెక్టే. టైమింగ్ సెట్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అన్నట్టు. వాడికి 2 పెగ్లేసి పడుకోబెట్టు, నొప్పులు తగ్గిపోతాయి. నాకు కూడా బీరుకు టైం అయింది, ఉంటానే. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో. నీతో కొంచెం మాట్లాడుందా? ఏంటి మాట్లాడేది? నువ్వు వెళ్ళి ఫస్ట్. మాట్లాడేసి వెళ్ళిపోతా. కొంచెం మాట్లాడుంది బుజ్జి. మాట్లాడేది ఏం లేదు, వెళ్ళు. మాట్లాడదాం అంటున్నాను. చెప్పింది కదా, వెళ్ళిపో. కొడితే కోమాలోకి వెళ్ళిపోతాను. నీ ఫోజ్ కొడుతున్నా, ఫోజ్ ఫోజ్ కొడుతున్నా. పక్కనే ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవే, కానీ అవేం ఫీలింగ్సే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అలా వచ్చేసాయి. ఎప్పుడు ఒక అమ్మాయి నా చుట్టూ తిప్పుకోవాలనుకున్నానే, కానీ ఒక అమ్మాయి చుట్టూ నేను తిరుగుతాను అనుకోవాలా. నా క్యారెక్టర్ అది కాదే. ఫీలింగ్స్ క్యారెక్టర్ దెబ్బతీసేసింది. ఏముంది మీ అమ్మాయిలో? ఏముంది? సర్లా, ఇంతకు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏంటి అనుకునేది? అదే లవ్ చెప్పాను కదా. పోరా. ఏయ్ నిన్నే ఆన్సర్ ఏంటో చెప్పేళ్ళు. నిన్నే